జీతాల పెంపు విషయమై సినీ కార్మికుల సమ్మె 7వ రోజు కంటిన్యూ అవుతోంది. ప్రొడ్యూసర్లతో చర్చలు విఫలమవడంతో కృష్ణానగర్లో కార్మికులు బ్లాక్ డ్రెస్లతో నిరసనకు దిగారు. కాసేపట్లో వెంకటగిరిలోని ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ర్యాలీ తీయనున్నారు. ఆందోళన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు కార్మిక సంఘాల నేతలు చెప్పారు. నిన్న ప్రొడ్యూసర్లతో కార్మిక నేతలు చర్చలు జరిపారు. రోజు 2000 లోపు వేతనం తీసుకునే కార్మికులకు ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, మూడో ఏడాది 5% పెంచనున్నట్లు ప్రొడ్యూసర్లు చెప్పారు. కండిషన్స్ కు ఫెడరేషన్ అంగీకరిస్తేనే వేతనాల పెంపు నిర్ణయం ఉంటుందన్నారు నిర్మాతలు. అయితే ప్రొడ్యూసర్స్ కండిషన్స్ తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు కార్మిక సంఘాల నేతలు. 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కు హాజరవుతామని ఫెడరేషన్ లీడర్లు స్పష్టం చేశారు. కార్మిక సంఘాలను విడగొట్టేందుకే నిర్మాతలు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇకటు కార్మికులకు వేతనాల పెంపు విషయమై సోమవారం ప్రొడ్యూసర్లు ఫెడరేషన్ లీడర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరపనున్నారు. అయినా సరే దానికి కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కాకుండా మాకు నచ్చిన టైంలో ఉండాలి, నచ్చిన 12 గంటల కాల్షీట్ పనిచేయాలి, మేము నచ్చిన వాళ్ళు పెట్టుకుంటామంటే మనం కూడా ఏం చదవకుండా ఏం లేవు కాబట్టి మేము కొత్త వాళ్ళని తెచ్చుకుంటామంటే అది ఇంకా బాధాకరంగా ఉంది. కొందరు ప్రొడ్యూసర్లు మాట్లాడుతున్నారు అంటే ఒక్కరో ఇద్దరు మాట్లాడుతున్నారు, అందరూ కాదు. దయచేసి ఆ మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్పేది, మన కార్మికులు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత కష్టపడింది, ఇంత ప్రపంచ ఖ్యాతి సినిమాలో ఇంత జాతీయ అవార్డులు, ఇంత ఉత్తమ అవార్డులు వచ్చాయా? మన ప్రశ్న ఒకటే. కానీ మన కార్మికులు అవమానించడం అయితే చాలా బాధాకరంగా ఉంది. వేతనాల విషయంలో మేము పర్సెంటేజ్ అట్టైనా ఎట్టైనా తగ్గడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ ఈ కండిషన్లు మనకి చాలా బాధాకరంగా ఉన్నాయి కాబట్టి ఆ కండిషన్ల ముందు మేము ఏది ఒప్పుకోవట్లేదని చెప్పడం జరిగింది. అసలు సభ్యుల సమక్షంలోనే మాట్లాడదాం, సభ్యులు కనుక ఎవరు నచ్చినైనా పెట్టుకోవచ్చు అని కనుకంటే మాకు కూడా అభ్యంతరం లేదని చెప్పేశాం. కాబట్టి ఏదన్నా సరే సభ్యుల కోరిక మేరకే ఫెడరేషన్ ఉంటుంది, కానీ ఫెడరేషన్ నిర్ణయాలకి మీ మీద రుద్దే అధికారం మాకుండదు. ఏదున్నా సరే మనం యథావిధిగా పాత పద్ధతుల ప్రకారం అయితేనే మనం పనిచేస్తామని చెప్పాము. ఇదే విషయంపై డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, జీతాల పెంపు విషయంలో సినీ కార్మికుల నిరసనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఫిలిం ఫెడరేషన్ సమ్మె 7వ రోజుకు చేరుకుంది. అయితే కార్యాచరణ విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్గా యూనియన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పటికే 13 యూనియన్లకు సంబంధించి 10 యూనియన్లకి వేతనాలు పెంపు చేస్తున్నాము అని చెప్పి 2000 లోపున్న కార్మికులకి ఒక కేటగిరీలో, 1000 రూపాయల లోపున్న కార్మికులకు ఒక కేటగిరీలో వేతనాలు పెంపు చేస్తామన్నారు. కాకపోతే మొత్తం 13 యూనియన్లకి వేతనాల పెంపు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి ఫిలిం ఫెడరేషన్ కార్యాచరణ అయితే ప్రకటించింది. అయితే ప్రస్తుతం మనం ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మొత్తం ఇటు 13 మొత్తం 24 యూనియన్లకి సంబంధించిన కార్మికులంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా నిరసన అనేది వ్యక్తం చేస్తున్నారు. సామరస్యపూర్వకంగానే వాళ్ళ డిమాండ్స్ అనేవి కూడా ప్రకటించడం జరిగింది. ఇంతకుముందే వీళ్ళందరినీ ఉద్దేశించి ప్రెసిడెంట్ అనిల్ కుమార్ కూడా మాట్లాడిన సిచ్యువేషన్ చూసాం. అయితే వీరంతా కూడా ఒకే లైన్ మీద ఉన్నారు. ఖచ్చితంగా 13 యూనియన్లకి పెంచాలి, అలాగే 30% వేతనాల పెంపు కూడా చేయాల్సిందే. అలాగే ప్రొడ్యూసర్స్ పెడుతున్న ముఖ్యమైన 4 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అంగీకరించేది లేదు అంటూ పెద్ద ఎత్తున వీళ్ళ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనతో పాటు కొంతమంది కార్మికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. వాళ్ళు అసలు డిమాండ్స్కి ఏమంటారు అనేది వాళ్ళతోటే మాట్లాడదాం. అయితే ఇప్పటికే 13 యూనియన్లో 10 యూనియన్లకి పెంచుతామన్నారు కదా, మిగతా 3 యూనియన్లకి అబౌవ్ 2000 ఉన్నందుకే పెంచట్లేదు అన్నారు. సో దీని మీద మీరు ఏం చేయబోతున్నారు? మేము డైలీ వేజ్ యూనియన్ వాళ్ళం మేడం. డైలీ వేజ్ యూనియన్ వాళ్ళం ఎక్కువ కష్టపడే వాళ్ళం, తక్కువ జీతం తీసుకునే వాళ్ళం, తక్కువ శాలరీ తీసుకునే వాళ్ళం, ఎక్కువ టైం కేటాయించే వాళ్ళం. ఇంతకుముందు 45% ప్రతి 3 ఇయర్స్కి పెంచేవాళ్ళు. మాకు ప్రతి
3 ఇయర్స్కి 45% పెంచేవాళ్ళు. ప్రొడ్యూసర్లు టైం బాగాలేదు, వాళ్ళ పరిస్థితి బాగాలేదని చెప్పేసి మేమే దిగి వచ్చి 3 ఇయర్స్కి ఒకసారి 30% పెంచమని మేము దానికి అంగీకారం అయినాము. ఈ 15 సంవత్సరాల నుంచి పంచాయతీ లేకుండా మా బ్యాటలు పెంచట్లేదు. ప్రతిసారి అంతకుముందు ప్రొడ్యూసర్లు, నిర్మాతలు, పెద్ద పెద్ద నిర్మాతలు సినిమాలు తీశారు, వర్కర్స్ని చాలా బాగా తీసుకున్నారు, కార్మికులందరూ చాలా బాగా సమన్వయం చేశారు. ఇప్పుడు వచ్చిన ప్రొడ్యూసర్లే వర్కర్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. అందువల్ల మేము 24 క్రాఫ్ట్స్ కలిసి ఉండి ఐక్యతగా ఈ సమ్మె కొనసాగిస్తాము. మా డిమాండ్లు నెరవేరే వరకు మేము ఇట్లానే ఉంటాము. అందుకోసం అని చెప్పేసి మా 24 కార్మికుల ఫెడరేషన్ తరపున ఫెడరేషన్ పెద్దల్ని మేము కోరుతున్నాము. మాకు ఏం ప్రాబ్లం వచ్చినా మేము ఫెడరేషన్ పెద్దల్ని మేము సంప్రదిస్తాము. ఫెడరేషన్ పెద్దలే ఛాంబర్ తోటి సంప్రదించి మా కార్మికుల కష్టాన్ని తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పటికే మీరు చెప్పండి, బేసికల్లీ చూస్తే కనుక ఈ ఫెడరేషన్కి సంబంధించి నాయకులంతా కూడా ఒక మాఫియాగా ఉన్నారు. శ్రమ దోపిడీ కాదు కానీ వీళ్ళంతా కూడా అరాచక శక్తులుగా మారి మమ్మల్ని పీడిస్తున్నారు. ఇప్పటికే ఇస్తున్న వేతనాలు ఎక్కువ అని చెప్పి కొంతమంది నిర్మాతలు మాత్రం కొంతమంది మీడియా ముందు మాట్లాడితే కొంతమంది ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. సో యూనియన్లకు సంబంధించి నిజంగానే ఒక మాఫియా అనేది ఉందా? నిజంగా కార్మికుల కష్టాలు తెలిసిన నిర్మాత ఎప్పుడు కూడా కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడరు మేడం. కార్మికుల కష్టాలు తెలిసిన నిర్మాతలు అందరూ ఏ రోజు కూడా కార్మికులకు కష్టాలు లేకుండానే పని చేయించుకున్నారు, కానీ కష్టాలు ఏ రోజు తెప్పించలే. ఇప్పుడు వచ్చిన నిర్మాతలు ఇబ్బంది పెడుతున్నారు తప్ప పాత నిర్మాతలు పెద్ద పెద్ద సినిమాలు తీశారు, పెద్ద పెద్ద బ్యానర్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్త బ్యానర్లు పుట్టుకొచ్చేసి కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు తప్ప దానికంటే ఎక్కువ ఏం లేదు. వాళ్ళకి తెలుసో తెలియదో మాకు తెలియదు, కానీ మాకు వర్క్ చేయడం తెలుసు, వాళ్ళకి వర్క్ చేయించుకోవడం తెలుసు. ఇప్పుడు వచ్చిన నిర్మాతలకి వర్క్ చేయించుకోవడం తెలియదు, వాళ్ళ కష్టాన్ని గుర్తించడం తెలియదు. వాళ్ళు ఏదంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఆ వర్కర్ని చూసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం శాలరీ ఇస్తారు, 1,50,000 ఇస్తారు, 8 అవర్స్ పని చేయించుకుంటారు. వాళ్ళని ఇంటికాడ నుంచి ఆఫీస్ వరకు కారు పెట్టి తీసుకొస్తారు, ఏసీలో కూర్చోబెట్టి పని చేయించుకుంటారు. మేము అట్లా కాదు, వాననక ఎండనక బురదనక ఏదనక చెట్టనక చేయమనక మేము కష్టపడతాం. మేము యాక్చువల్గా 9 గంటలు 8 గంటలే పని చేయాలి. అట్లాంటిది మమ్మల్ని 18 గంటలు పని చేయించుకుంటున్నారు. 18 గంటలు పని చేయించుకొని మాకు అన్యాయం చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు వచ్చిన నిర్మాతలు పాత డి రామనాయుడు గారు వాళ్ళు ఉన్నప్పుడు మాకు ఏ రోజు సమస్య లేదు. ఈ రోజు 15 సంవత్సరాల నుంచి మాకు సమస్య మొదలైంది. కాల్ షీట్ల విషయంలో ఫిక్స్డ్గా ఉండాలి అని చెప్పి నిర్మాతలు అడుగుతున్నారు కదా. ప్రధానంగా పెట్టిన 4 డిమాండ్స్లో మీకు ఏది నచ్చుతుంది అంటే మీరు ఏది యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే ఏది రిజెక్ట్ చేస్తారు? యాక్చువల్గా వాళ్ళు పెట్టిన షరతులు అన్నీ కూడా రిజెక్ట్ చేసేవే. ఆదివారం తీసేయమంటున్నారు, వారానికి ఒకసారి ఆదివారం వస్తుంది. ఆ రోజు పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంట్లో ఉంటారు. ఆ రోజు పిల్లలు కూడా చూడకుండా మేము షూటింగ్కి వస్తున్నామంటే ఆ రోజు డబుల్ కాల్ షీట్ వస్తుందనే కదా వస్తున్నాం. అది కూడా ఇవ్వను అంటే దాని అర్థం ఏంటి? కార్మికులకి ఏది కూడా పెంచేదానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇదేమో ఎగ్జాంపుల్ ఇదే అడుగుతున్నాం మేము. వీళ్ళకి సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రొడ్యూసర్లు అందరూ సీఎం దగ్గరికి వెళ్ళి పర్మిషన్లు అడుగుతారు. ఈరోజు మేము మా ప్రాబ్లం ఉందని చెప్పి మేము ఫెడరేషన్ అడుగుతాం. మా బాధలను తీర్చేదానికి మా ఫెడరేషన్ చాంబర్ వెళ్ళి అడిగితే మాత్రం ఒప్పుకోరు. సీఎంలు మాత్రం వీళ్ళకి రాత్రి జీవోలు ఇచ్చేసి వీళ్ళకి ఇమీడియట్గా శాంక్షన్ చేసేయాలి. చేసేస్తే వీళ్ళకి న్యాయం, మాకు న్యాయం లేదా? మరి మా బాధలు కాదా? ఇంతమంది కార్మికులు ఉన్నారు కదా, ఇంతమంది కార్మికులు బాధలు కనిపించట్లేదా? అంటే మేము అడిగేది ఎవరిని? మేము సీఎం దగ్గరికి వెళ్ళి అడగాల? మేము మా ఫెడరేషన్ అడుగుతాం, మా ఫెడరేషన్ చాంబర్ని అడుగుద్ది అంతే. ఇండివిజువల్గా ప్రొడ్యూసర్లకి అవగాహన లేక, ముఖ్యంగా ఆ పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్కి అయితే మతి భ్రమించి మాట్లాడుతున్నాడు, మాఫియా అంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు అతను. పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ అంటున్న వాటిలో ఇక్కడ స్కిల్స్ లేని వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. సో ఈ మాటకి మీరేమంటారు? సినిమా మీద అతనికి ఏం స్కిల్ ఉంది? ఫస్ట్ అతనికి ఏం తెలుసు? అసలు ఏ రోజు ఎవడు ముందులేస్తాడు, ఎవడు వస్తాడు అతనికి ఏం తెలుసు? డ్రైవర్లు అంటున్నాడు అతను. డ్రైవర్లు వచ్చి కార్ పార్క్ చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతారు సాయంత్రం అంటున్నాడు. అతనికి తెలుసా అసలు? డ్రైవర్ అనేవాడు 4 గంటలు లేచి ప్రతి ఒక్కరింటికి వచ్చి పికప్ చేసుకొని తీసుకెళ్ళి లొకేషన్లో ఆడు చెప్పిన టైం కానీ అరగంట ముందు ఇంకా మేము వెళ్ళి దిగుతాం. ప్రతి యూనియన్ల కుర్రోళ్ళు కూడా అట్లనే చేస్తారు. డ్రైవర్లు కించపరుస్తున్నాడు, ముఖ్యంగా డ్రైవర్లు చాలా దీనంగా మాట్లాడుతున్నాడు. అతనికి అవగాహన లేదు సినిమా మీద. అతనికి ఏదో సాఫ్ట్వేర్ రంగం ఉంది, ఓకే, అక్కడ బాగా సంపాదించు, అక్కడ అందరూ 100% స్కిల్ ఉంది ఆయనకి. సాఫ్ట్వేర్లో 100% స్కిల్ ఉంది, సినిమాలో 1% కూడా లేదు ఆయనకి. ఆయన స్కిల్లే లేదు ఆయనకి. స్కిల్ ఉన్నవాడైతే స్కిల్ కోసం ఎలా మాట్లాడతాడా? ప్రతి వర్కర్కి స్కిల్ లేకపోతే
ఇన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఇంతమంది వర్కర్స్కి స్కిల్ లేకపోతే ఇన్ని రోజులు ఏ ప్రొడ్యూసర్ మాట్లాడలేదు అసలు. సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ మాట్లాడాల, మైత్రి మూవీస్ లాంటి పెద్ద బ్యానర్లో ఆ ప్రొడ్యూసర్లు కూడా మాట్లాడాల. కానీ ముఖ్యంగా పీపుల్స్ మీడియా అధినేత ఆ డీజీ విశ్వప్రసాద్కి విష ప్రచారం చేస్తున్నాడు. ఆయన విష ప్రచారం, అతని దగ్గర అతని ఆఫీసులో మీడియా పెట్టుకొని అతను విష ప్రచారం చేస్తున్నాడు తప్ప అతను చెప్పేది అన్ని అబద్ధాలే. మాఫియా అసలు ఫస్ట్ మాఫియా ఆయన. పీపుల్స్ టెక్ ఆఫీసులో సాఫ్ట్వేర్ రంగం వదిలేసి సినిమా ఆఫీస్కి ఎందుకు వచ్చాడు? దేని చేద్దామని అతను చేస్తున్నాడు మాఫియా. అతను తెలుసు సినిమాలో డబ్బు వస్తుంది అన్న విషయం ఆయన తెలుసు బాగా, అందుకే వచ్చాడు. ఆయన చిన్న సినిమాలు 5 స్టార్ట్ చేస్తాడు, పెద్ద సినిమా ఒకటే చేస్తాడు. ఆ పెద్ద సినిమాని పట్టుకొని నేను అన్ని సినిమాలు చేస్తున్నాను. ఏం చేశాడు ఒక్కటి చెప్పమను. ఆయన బ్యానర్లో హిట్ అయిన సినిమా ఒక ధమాకా తప్పితే ఏమీ లేదు ఆయన బ్యానర్లో. ధమాకా ఒక్కటే ఉంది, అది తప్పితే ఆయన బ్యానర్లో సినిమాలు హిట్లు. అంటే ఏంటి అర్థం? ఆయనకి కథ వినే స్కిల్ లేదు. ఫస్ట్ ఎలా తీయాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. డబ్బు ఉంది కదా అని చెప్పి ఇష్టానికి మాట్లాడుతున్నాడు. ఇష్టానికి 5 సినిమాలు ఓపెన్ చేస్తాడు. జీతాలు ఇవ్వడు. జీతాలు 3 నెలలు 4 నెలలకి. ఇది అబద్ధమా? ఇంతమంది మా యూనియన్ సెక్రటరీల మీద, ఫెడరేషన్ సెక్రటరీల మీద నువ్వు లాయర్కి వెళ్తున్నావు కదా, లాయర్కి వెళ్ళి నోటీసులు ఇస్తున్నావు కదా. నీ బ్యానర్లో పనిచేసే వ్యక్తులకి అట్లీస్ట్ నెలకు సెటిల్ చేస్తున్నావా? 1 నెలకు సెటిల్ చేస్తున్నావా నువ్వు అడుగుతున్నాను నేను. 1 నెలకు సెటిల్ చేస్తున్నావా? 3 నెలలు 4 నెలల వరకు జీతాలే ఇవ్వడుతున్నావు. జీతాలు ఇవ్వడు. ఒకసారి చేసిన ఇంకోసారి ఉండరు. ఆ కంపెనీలో మేనేజర్లు మారిపోతారు, ప్రొడ్యూసర్లు మారిపోతారు, ప్రొడక్షన్ మారిపోతారు, అందరూ మారిపోతారు. ఎందుకు మారిపోతారు? అంత మంచి బ్యానర్లో అయితే ఎందుకు మారిపోతారు? అతని ప్రవర్తన. సోమవారం లోపు ఇష్యూ సాల్వ్ చేసుకోకపోతే అటు ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవుతానంటుంది కదా. సో ప్రభుత్వ జోక్యాన్ని ఎట్లా చూస్తారు? ఓకేనా మీకు? ప్రభుత్వం ఎనీ టైం మాకు సపోర్ట్గా ఉందండి. కార్మికులకి ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఫుల్ సపోర్ట్ అండి. కౌంటర్ రెడ్డి గారు, తర్వాత మన మంత్రి గారు, సీఎం రేవంత్ గారు ఎనీ టైం మాకు సపోర్ట్గా ఉన్నారండి. ఫస్ట్ రోజు మేము ఏ రోజైతే మేము ఫెడరేషన్ ఆఫీస్ వరకు వచ్చామో అదే రోజున కౌంటర్ రెడ్డి గారు ఈవినింగే నేను ఢిల్లీలో ఉన్నా, రాగానే మీ ఒక ప్రాబ్లంని పెంచే విధంగా సాల్వ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ మాకు పాజిటివ్ వస్తుందని మేము అనుకున్నాం. ఏదైతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉందో ఆయనకు స్కిల్ లేదండి. అసలు ఉంటుంటే ఆయన అట్లా మాట్లాడు. మహా అయితే ఆయన ఎంత అయిందండి వచ్చి ఒక 7-8 సంవత్సరాలు అవుతుందండి వచ్చి. పెద్ద వాళ్ళు ఉన్నారండి ప్రొడ్యూసర్స్. మనకి స్కిల్ గురించి మాట్లాడే అధికారం ఆయనకి లేదండి ఫస్ట్. అది మొత్తంగా చూస్తే మాత్రం ఇటు విశ్వప్రసాద్ వ్యాఖ్యల మీద కావచ్చు, దాంతోపాటు ఏంటంటే వేతనాల పెంపు మీద కావచ్చు, వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వేతనాల పెంపు అనేది జరగకపోతే సోమవారం నుంచి ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది అని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పారు. సో రేపు ఇరు వర్గాలతో అటు ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో కావచ్చు, దాంతోపాటు ఫిలిం ఛాంబరు నిర్మాతలు వీళ్ళందరితో కూడా రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ప్రభుత్వ జోక్యం తర్వాత పరిణామాలు ఎటు మారతాయి అనేది మాత్రం ఒక ఉత్కంఠ అనేది సినీ కార్మికుల్లో అయితే ఉందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ లక్ష్మి.